హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సారీ అండి, వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. కొద్దిగా హెల్త్ బాగాలేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది ఇంట్లో, అందుకనేసని కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. 27, 20, 29 3 days కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా యాజ్ యూజువల్ సామాన్లన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను అనమాట పిల్లలకి స్కూల్కి, అంటే ఇంకా లంచ్కి కూడా. ఇంక ఇక్కడ చపాతీ చేస్తున్నాను. దానికోసము ఇంకా కుర్మా చేసేసాను, ఇంకా అదే చూపించాను. ఇంక ఇక్కడ చపాతీ చేసి ఇంకా లంచ్కి టిఫిన్కి రెండింటికి కలిపి చపాతీనే చేసేసాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంక ఉజ్వల్కి పెట్టిచ్చేసాను, వాడు తింటున్నాడు. ఖుషి ఇంకా స్నానం చేస్తూ ఉంది. ఇంకా తను కూడా వచ్చేసింది అనమాట. స్నానం చేసి ఇంకా తనకు కూడా పెట్టించాను, తింటుంది. ఇంకా లంచ్కి బాక్స్లో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చారని లాస్ట్ టైం చూపించాను కదండి వీడియోలో. ఇంకా అవి పెట్టాను, ఇంకా దానిమ్మ గింజలు కూడా పెట్టానమాట. ఫైనల్లీ వీళ్ళు తినేశారు, ఇంకా బయలుదేరేస్తున్నారు. మోహనాన్ని తీసుకెళ్తాడనమాట. మార్నింగ్ ఈవినింగ్ తనే తీసుకొస్తారు. ఇక్కడ చూసారా మా జిన్నోడు సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. డైలీ ఇది రొటీన్ అనమాట. ఆ లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు బాయ్ చెప్తూనే ఉంటారు ఉజ్వల్, ఖుషి ఇద్దరు. అందుకే అక్కడ నిలబడి బాయ్ చెప్తూ ఉంటాను. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇక్కడ మా జిన్నోడు రమ్మంటే కొంతసేపు బెట్ చేస్తాడనమాట. వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, డల్గా ఉంటాడు. ఒక 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడనమాట. సరే నువ్వు తర్వాత రా, నేను వెళ్తున్నాను లోపలికి అని చెప్పేసి లోపలికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఒక 5 minutes కూర్చొని రిలాక్స్ అనమాట. ఈ లోపల లెమన్ టీ తాగేసిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ బెడ్షీట్స్, కర్టన్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ మొత్తం A to Z మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడికి పెట్టుకోవాలన్నమాట. సుబ్రహ్మణ్య స్వామికి కావిడి మొక్కు ఉంది. ఇంకా దానికోసమని మొత్తం హౌస్ క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను, అవి తిరుగుతూ ఉన్నాయి. ఈ లోపల హౌస్ మొత్తం ఒకసారి బూజంతా దులిపేస్తున్నాను అనమాట. పెద్ద టాస్క్ ఇది నాకు. ఇంత కష్టపడుతున్నాను కదా, చూస్తూ ఉండండి. ఫైనల్గా నేను పూజ చేసుకుంటానో లేదో మీకే తెలుస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, అవన్నీ వాష్ చేసి ఇంకా ఆరబెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత నేనేం పెద్దగా ఏం షూట్ చేయలేదు. మధ్యాహ్నం అంతా పడుకునేసాను ఈ వర్క్స్ అన్నీ చేసే కొందుకు అలసిపోయి. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొద్దాము అనేసి నేనే స్కూల్ దగ్గరికి వచ్చానమాట. మోహన ఏదో వర్క్ ఉందని చెప్పి నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయని చెప్పాడు. నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ 7:30 అలా అవుతుందనమాట. ఆ టయానికి ఇక్కడ ఉజ్వల్ హెల్ప్ చేస్తున్నాడు. మార్నింగ్ అంతా వాష్ చేస్తున్నాను కదండి కర్టన్స్, బెడ్షీట్స్ అవన్నీ. అవి ఇట్లా విండోకి వేయమని చెప్తే ఉజ్వల్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇలాంటి పనులన్నీ హెల్ప్ చేస్తాడండి ఉజ్వల్ బాగా నాకు. ఇక్కడ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేట్ అయిపోతుంది పూజ చేసుకోవడానికని నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉజ్వల్ హోంవర్క్ రాసుకుంటున్నాడు. డిన్నర్ పెట్టించాను, తినేసాడు. ఖుషి కూడా డిన్నర్ తినేసి పడుకునేసింది. ఎందుకో తెలీదు ఆ రోజు త్వరగా పడుకునేసింది. ఉజ్వల్ అయితే నాకు హోంవర్క్ ఎక్కువ ఉందమ్మా అని చెప్పి ఇంకా తను హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల మోహన సామాన్లు తీసుకొచ్చాడు. పూజకు కావాల్సింది, ఇంటికి కావాల్సినవి రాసిచ్చానమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చాడు. ఆ లిస్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తీసి చెక్ చేసుకుంటున్నాను. ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇదొక పెద్ద టాస్క్ నాకు. ఇక్కడ డిన్నర్ అంతా తినేసి సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా వాకిలి చిమ్మేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మార్నింగ్ చేయాలంటే లేట్ అయిపోతుంది అనేసి నైటే నేను ఎప్పుడు అలానే చేసుకుంటున్నాను. ఫైనల్లీ ముగ్గంతా పెట్టేశాను. ఇంకా అవన్నీ పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. అప్పుడు టైము 10:40 అలా అవుతుందన్నమాట. భయంకరంగా నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి వర్క్ గ్యాపే లేదనమాట. బాగా అలసిపోయాను. ఇక్కడ సామాన్లు కొన్ని ఉంటే షింక్లో, అవి కూడా క్లీన్ చేసి పనిలో పని పెట్టేద్దాము అనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. తలనొప్పిగా ఉంటే కొద్దిగా ఆయిల్ హీట్ చేసి, కోకోనట్ ఆయిల్ నేను రెగ్యులర్గా ఇది చేసుకుంటాను కదండి, అదే ఇక్కడ చూపిస్తున్నాను. మొత్తం ఆయిల్ పెట్టుకొని మసాజ్ లాగా చేసుకుంటున్నాను. ఎట్లా మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి కదా అనేసి నైట్ ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుంటూ ఉన్నాను. చాలా రిలీఫ్ ఇస్తుందండి. గోరువెచ్చగా ఆయిల్ తలకు పెట్టుకొని మసాజ్ చేసుకుంటే తలనొప్పికి ఉన్నప్పుడు చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. అలా గడిచిందనమాట ఆ రోజు.
ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నిన్నంతా అంత కష్టపడి హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాం గదండీ! టెంపుల్‌కి పోవాలి అనేసని ఫైనల్‌గా క్యాన్సిల్ అయిపోయిందనమాట మార్నింగ్ నిద్ర లేచేసరికి. ఎందుకంటే మొన్న కాల్ చేసి కనుక్కున్నాడు తిరుత్తణిలో రూమ్ కావాలి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు ఫుల్లు రష్ ఉంది. అసలు గ్యాపే లేదు. ఎందుకనంటే కృత్తిక ఉంది కాబట్టి దానికోసం ఎక్కువ రష్ ఉంది. రూమ్స్ కూడా దొరకవు. ఇబ్బంది పడతారు. వెహికల్స్ కూడా అలో చేయట్లేదు. స్టాప్ చేసి ఒక 2, 3 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. ఇంకా ఆ రోజు వద్దు కుదరదు అని చెప్పారంట. అందుకనేసని మోహన వద్దు ఇబ్బంది పడతాము. నెక్స్ట్ వీక్ కావాలంటే ప్లాన్ చేసుకుందాము అని చెప్పాడు. అందుకనేసని స్టాప్ అయిపోయిందనమాట ప్రోగ్రాము. లేకపోతే ఆ రోజు తిరుత్తణికి వెళ్ళాల్సింది. కానీ కుదరలేదు. అంత కష్టపడి ఫైనల్‌గా క్యాన్సిల్ అయిపోయింది. చాలా ఫీల్ అయినాను. ఎందుకిలా జరిగిందబ్బా! దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నామే ఇలా జరిగిందేంటి అనేసని చాలా ఫీల్ అయినాను. సరేలే నెక్స్ట్ వీక్ అన్నా వెళ్దాము అనేసని కాంప్రమైజ్ అయ్యాననమాట. కానీ లోపల బాధగానే ఉన్నింది వెళ్ళలేకపోతున్నామే అనేసని. ఎందుకంటే రష్ ఎక్కువంట. చానా రష్ అది మట్టుకు నిజమే అండి. చాలా రష్ ఉంటారు కిర్తిక్‌కి. తిరుత్తణిలో చాలా ఇబ్బంది పడతాము పిల్లల్ని తీసుకెళ్ళి అనేసని మోహన వద్దని చెప్పాడు. కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్తాము. ఇంకిక్కడ టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్‌కొచ్చి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. రెగ్యులర్ ఉప్మా కాకుండా గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ ఉప్మా లాగే బట్ రవ్వ మారుతుంది. అంటే గోధుమ రవ్వ వేసి చేస్తున్నాను. ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి పెడతాను. మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది. దీన్ని పల్లీ చట్నీతో గానీ, పచ్చడితో గానీ, సాంబార్‌తో గానీ, లేదంటే ఒట్టిదే గూడా తినొచ్చండి. చానా బావుంటుంది గోధుమ రవ్వ ఉప్మా. రెగ్యులర్ ఉప్మాతో కాకుండా ఇలా గోధుమ రవ్వతో ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. ఇక్కడ అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో అయిపోయిందండి. నేను రెగ్యులర్‌గా ఇలా చేసి పెట్టుకుంటానండి స్టోరేజ్. అప్పటికప్పటికి చేసుకోవాలంటే లేట్ అయిపోతుందనేసని ముందుగానే నేను చేసి పెట్టుకుంటాను. ఇంకిది సండే రోజు వ్లాగ్ అనమాట. పెద్దగా నేనేం షూట్ చేయలేదు. అక్కడక్కడే షూట్ చేశాను. ఎందుకంటే ముందు రోజు ఫుల్‌గా అలసిపోయినాను గదండీ! అందుకనేం షూట్ చేయలేదు. ఫుల్ రెస్ట్ తీసుకున్నాననమాట. ఇంకిది ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే 29థ్ మండే రోజు వ్లాగ్ ఇది. ఇంకా యాజ్ యూజువల్ త్వరగా నిద్ర లేచేశాను. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి పంపించాలి. టిఫిన్ చేయాలి. లంచ్ చేయాలి. కాబట్టి తొందరగా నిద్ర లేచేశాను. లేచిన వెంటనే కూడా వర్క్ స్టార్ట్ చేయనండి. ఒక 5 మినిట్స్ రిలాక్స్‌గా కూర్చొని ఫుల్‌గా వాటర్ అన్నా లేదంటే గ్రీన్ టీ ఆర్ లెమన్ టీ ఏదో ఒకటి తాగి తర్వాతే నా వర్క్ స్టార్ట్ చేస్తాననమాట. 5 మినిట్స్ ఖచ్చితంగా రిలాక్స్‌గా కూర్చుంటాను. నిద్ర లేచిన వెంటనే స్టార్ట్ చేయను వర్క్. దాని తర్వాత ఇంకా టిఫిన్ కోసమని పెసరట్టు చేద్దాము అని నైట్ పెసరపప్పు నానబెట్టేశాను. ఇంకా అది ప్రిపేర్ చేయాలి. ఖచ్చితంగా టిఫిన్ అయితే ఇంట్లో ఉండాలండి. మార్నింగ్, నైట్ అస్సలు ఒప్పుకోరు. లేకపోతే పిల్లలు కానీ, మోహన కానీ అది రొటీన్‌గా ఉంటే కూడా అస్సలు ఒప్పుకోరు. ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలనమాట. దానికనేసి ఏదో ఒకటి టిఫిన్ ఖచ్చితంగా చేయాలి. ఇంకా లంచ్‌కి సెపరేట్‌గా రైస్ చేయాలి. కాబట్టి కొంచెం మార్నింగ్ హెవీ వర్క్ ఉంటుంది. అది కూడా 7:30కి అంతా వెళ్ళిపోవాలి కాబట్టి 7:30కి అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకునేయాలన్నమాట. బాక్స్ ప్రిపేర్ చేయాలి. టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అందుకనే త్వరగా లేచి గబగబా అన్నీ చేసేస్తానన్నమాట. ఫైనల్లీ వీళ్ళైతే రెడీ అయిపోయినారు. టిఫిన్ పెట్టిచ్చేసాను. ఇంకా తింటున్నారు. బాక్సెస్ అన్నీ కూడా సర్ది పెట్టేశాను. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నా పనులు నేను చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏదన్నా వర్క్ ఉంటే. అస్సలు ఖాళీ ఉండదండి. మార్నింగ్ అయితే బిజీగా ఉంటుంది. ఫైనల్లీ వాళ్ళని రెడీ చేసి పంపించేశాను. పంపించిన తర్వాత రిలాక్స్‌గా కూర్చొని మళ్ళీ లెమన్ టీ ఆర్ గ్రీన్ టీ తాగుతాననమాట. అస్సలు స్కిప్ చేయడం లేదండి. ఈ మధ్య అయితే ఖచ్చితంగా తాగుతున్నాను. లెమన్ అండ్ హనీ వాటర్ అయితే చాలా బాగుంది నాకు అది తాగుతుంటే. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. రిలీఫ్‌గా ఉంటుందన్నమాట. ఇంకా అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసుకొని నేను టిఫిన్ చేస్తాననమాట. నేను తినే టిఫిన్ టైం వచ్చి 11, 11:30 అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఆ టైంకి ఎప్పుడు తింటాననమాట. ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత నాది కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ పడుకునేసాననమాట. పెద్దగా నేనేం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ అంతా. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. 5:40కి అలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఏదో ఒకటి పెట్టేస్తాననమాట. తినేస్తారు. అదే ఇక్కడ నేను అన్నం తినిపిస్తున్నాను ఖుషీకి. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి హోంవర్క్ ఏదైనా ఉంటే రాసుకుంటారు. మళ్ళీ డిన్నర్ తినేసి పడుకుంటారనమాట.
అది రొటీన్. ఇంకిక్కడ ఆ రోజు ఖుషి బ్రెడ్ ఆమ్లెట్ చేసిందనమాట. స్నాక్స్ లాగా ఈవినింగ్ తనే ప్రిపేర్ చేస్తుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఎలా చేస్తుంది ఏంటి అని బ్రెడ్ ఆమ్లెట్. వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి బ్రెడ్ తెప్పించుకొని ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసిందండి. సూపర్‌గా చేసిందనమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిపోయింది ఖుషి అయితే. ఇదొక మెథడ్‌లో చేస్తుంది. నెక్స్ట్ ఇంకో మెథడ్‌లో కూడా చేస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే. చాలా బాగా చేస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. తింటూ ఉంటే ఇంకా తినాలని అనిపించింది. ఎంత బాగా నేర్చుకొని చేసిందబ్బా అనేసని ముచ్చటేసింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇంకిక్కడ కొన్ని స్టిచెస్ వేయాల్సిన బట్టలు ఉంటే అవి పెండింగ్ పడిపోతున్నాయండి. చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు కుడదాం రేపు కుడదాం అని అనుకుంటూనే ఉన్నాను. ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంకా ఆ రోజు కూర్చొని మొత్తం పెండింగ్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఏంటా సౌండ్స్ అని వచ్చి బయట చూస్తే వర్షం అండి. సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది. చాలా పెద్ద వర్షం అనమాట. అస్సలు అనుకోలేదు అంత పెద్ద వర్షం పడుతుందని. చాలా పెద్ద వర్షం పడింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. తిరుపతిలో ఈ మధ్య అనుకున్నప్పుడు వర్షాలు పడిపోతున్నాయండి. ఎందుకో తెలియట్లేదు. మార్నింగ్ అంతా ఎండగా వస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వచ్చేస్తూ ఉంది. చాలా బాగుందనమాట క్లైమేట్ అయితే. అదే వాటర్లో ఆడుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ వీళ్ళు డిన్నర్ తినేసిన తర్వాత మోహన డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చున్నాడు అని చెప్పాను కదండి. ఇంకా అది కట్ చేసుకొని తింటున్నారు. వీళ్ళు ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా ఇష్టపడను, నాకు ఎందుకో నచ్చదు. ఇంక ఇక్కడ దొండకాయ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇదే చేసి పంపిద్దాము దొండకాయ రైస్ అనేసని కట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది ఇది కట్ చేసుకొని ఫ్రై చేసుకునేసరికి. అందుకని టీవీ చూస్తూ ముందుగానే కట్ చేసి పెట్టుకునేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.